నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. వెల్కమ్ టు వాకింగ్ టైమ్ వీడియోస్. మిత్రులారా, ఉదయాన్నే వాకింగ్కి వచ్చేటప్పుడు చేసే వీడియోలే ఇవి. ఈ వీడియోలోని కంటెంట్ ఏంటి అంటే మిత్రులారా, ఎవరైనా మనకు చెక్ ఇచ్చి ఆ చెక్కుని స్టాప్ పేమెంట్ చేస్తే అతని మీద మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా ఇన్సఫిషియంట్ ఫండ్ అంటే ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి యొక్క అకౌంట్లో డబ్బులు లేకుండా మనకు చెక్ ఇచ్చి మోసం చేస్తే మనము బ్యాంకు నుంచి ఒక రిటర్న్ మెమో తీసుకొని న్యాయస్థానంలో చెక్ ఇచ్చి మోసం చేశాడని చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తుంటాము. ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే, మనకు చెక్ ఇచ్చినప్పుడు సిగ్నేచర్ మ్యాచ్ కాకుండా రాంగ్ సిగ్నేచర్ చేస్తుంటారు, లేదా మనకు చెక్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ వెళ్ళి స్టాప్ పేమెంట్ చేస్తుంటారు, లేకపోతే అకౌంట్ క్లోజ్ చేసుకుంటారు. ఇలా అనేక చర్యలు చేస్తుంటారు. అయితే వాస్తవంగా ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా మనకు చెక్ ఇచ్చిన తర్వాత స్టాప్ పేమెంట్ చేస్తే గతంలో ఇది చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. కానీ కొన్ని కేసుల పరిశీలన తర్వాత, విచారణ తర్వాత హైకోర్టులు, సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. స్టాప్ పేమెంట్ చేసినా కూడా వారి మీద మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చు అని. కాబట్టి ఎవరైనా మనకు చెక్ ఇచ్చి వాళ్ళు తిరిగి బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్ని స్టాప్ పేమెంట్ చేయమని ఒక లెటర్, ఒక అప్లికేషన్ పెట్టుకున్నా, బ్యాంక్ వాళ్ళు మనకు స్టాప్ పేమెంట్ అని రిటర్న్ మెమో ఇచ్చినా కూడా మనము చెక్ ఇచ్చిన వ్యక్తి మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాప్ పేమెంట్ కూడా ఒక చెక్ బౌన్స్ కేసుగా పరిగణంలోకి తీసుకోబడుతుంది. అయితే ఈ స్టాప్ పేమెంట్ చేయడానికి గల కారణము తెలియపరుస్తూ అక్యూజ్డ్ కనుక బలమైన బర్డన్ ప్రూఫ్ అతని మీద ఉంటుంది. కాబట్టి అతను నిరూపించగలిగితే, అంటే స్టాప్ పేమెంట్ చేసే నాటికి నా అకౌంట్లో ఆ చెక్కుకు సరిపడా డబ్బులు ఉన్నాయి, కానీ నేను ఎందుకు స్టాప్ పేమెంట్ చేశాను, అతనికి నాకు మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఏంది అని ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు కేసు అతని వైపు అంటే డిస్మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.